హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు బర్బాటి కర్రీ చేసుకుందామండి. తగినంత ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆవాలు, కరివేపాకు వేగిపోయిందండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. వేగనిద్దామండి కొంతసేపు. బాగా వేగిపోయండి ఉల్లిపాయలు. టమాటీ నేను బరగ్గా కొంచెం యూస్ చేసుకున్నానండి. టమాటీలు రేట్ చూస్తే ఆకాశం అందుతున్నాయి, అందుకనేసి నేను యూస్ చేసుకున్నాను. కొంతసేపు వేగనిద్దామండి. వేగిపోయిందండి బాగా. ఇప్పుడు బర్బాటి ముక్కలు వేసుకుందాం. కానీ ఇది చిన్న మంట మీద బాగా మగ్గనిస్తే చాలా బాగా తయారవుతుందండి కర్రీ. మగ్గనిద్దామండి బాగా. దీన్ని కాయండి. ఇంకా కొంచెం మగ్గాలి. అయితే కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇంకా మళ్ళీ తర్వాత మళ్ళీ ఉప్పు కారం వేసినప్పుడు చూసుకొని వేసుకోండి. మళ్ళీ మర్చిపోయి వేసేసుకుంటే ఇంకా తినలేరు, చాలా ఉప్పు ఎక్కువ అయిపోతుంది. ఇంకా మగ్గనిద్దాం బాగా. బాగా వేగిపోయిందండి. నేను అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకున్నాను. ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇది సరిపోతుంది. ఒక చేతితో ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే నాకు ఉప్పు కారం అలా వేయడం అవ్వట్లేదండి. అందుకే ప్లేట్లో వేసుకున్నాను. పట్టుకున్న వాళ్ళు, తీసిన వాళ్ళు, వీడియో తీసిన వాళ్ళు ఉంటే మీరు మామూలుగా వేసుకోండి. 2 స్పూన్లు కారం, 1/2 స్పూన్ ఏమో పసుపు, 1/2 స్పూన్ ఏమో సాల్ట్, కొంచెం వాటర్ వేసుకుందామండి దాన్ని మగ్గడానికి. మగ్గనిద్దామండి కొంతసేపు. మన కూర రెడీ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన బర్బాటి కర్రీ. మరి రైస్లోకి ఆ మాత్రం ఎగురు ఉండాలి కదా, అందుకనేసి బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకుందాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. కామెంట్ కూడా పెట్టండి.